చెప్పు, ఎందుకు రమ్మన్నావు? అలా వదిలేసి వచ్చేస్తే ఏంటి అర్థం? ఏం లేదని. ఏం లేదేంటాయిరా, పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? అవును, ఎగ్జాక్ట్లీ అలానే కనిపిస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకాయరా ప్లీజ్. నేను బాగానే మాట్లాడుతున్నా. సరే, మేము పక్కన వెయిట్ చేస్తాం, మీరు మాట్లాడుకోండి. చెప్పు, ఇంకేమైనా మాట్లాడాలా? నువ్వు ఫస్ట్ ఆ టోన్లో మాట్లాడడం ఆపుతావా? నాకు కోపం వస్తుంది. నీకు కోపం తప్ప ఇంకేం వస్తుంది ఆయుష్? ప్రతి దానికి నీకు కోపమే వస్తుంది. లోన్స్ వాళ్ళు కాల్ చేస్తే నీకు కోపం వస్తుంది, నన్ను ఎవరైనా చూస్తే నీకు కోపం వస్తుంది. అసలు నీకు కోపం రానేది ఎప్పుడు చెప్పు? పిచ్చా ఐరా, పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. వాళ్ళు అలా కమెంట్ చేస్తుంటే చూసి వచ్చేయాలా? అసలు ఆ లోన్స్ మ్యాటర్ ఏంటి మధ్యలో? అవన్నీ ఎందుకు తెస్తున్నావు? ఈరోజు జరిగిన దాని గురించి మాట్లాడు. అసలు నేను గొడవ పడిందే నీకోసమే బాబు. నా కోసం అంటే నేను నా కోసం గొడవ పడమని అడిగాను నిన్ను? సరే, నా కోసం గొడవ పడ్డావు. ఏమొచ్చింది ఇప్పుడు నీకు? నేను హ్యాపీగా ఉన్నానని అనుకుంటున్నావా? 200% లేను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు నీ మీద కోపం కూడా రావట్లేదు, చిరాకు వస్తుంది. మంచిగా మాట్లాడారా ప్లీజ్. అర్థమవుతుందా? అనవసరంగా చాలా దూరం తీసుకెళ్తున్నావు. నా మాట విను, కూల్ అయి సార్ట్ చేసుకుందాం. ఏంటి కూల్ చేసుకునేది? ఏం లేదు కూల్ చేసుకోవడానికి. ఏంటేం లేదు? ఏం లేదేంటి? నీకు నాకు సెట్ అవ్వదు, లైట్ తీసుకుందాం. అనవసరంగా ఈ గొడవలు నా వల్ల కాదు ఆయుష్. ప్లీజ్ ఆయుష్, నువ్వు నా పాస్ని గుర్తు చేస్తున్నావు. నీకేమైనా మెంటలా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఇంత చిన్న విషయానికి అదాన్ని ఇదాన్ని ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది నాకు చిన్న విషయం కాదు ఆయుష్, అస్సలు కాదు. ఇది నాకు చాలా పెద్ద విషయం. ఈ గొడవలు గోలలు అరుచుకోవడాలు ఇవన్నీ నా వల్ల కాదు ఆయుష్, అస్సలు కాదు. ప్లీజ్ వదిలే ఈ టాపిక్ ఎక్కడితో, నీకు దండం పెడతాను. ఏంటైరా వదిలేసేది? అంత ఈజీగా వదిలేయడం? కాదు, అస్సలు ఈజీ కాదు. కానీ ఇలా గొడవలు పడడం కంటే అదే బెటర్. ప్లీజ్ వెళ్ళిపో ఆయుష్. నా మాట విను, సార్ట్ చేసుకుందాం. సెట్ అయిపోదాం ఐరా ప్లీజ్. నాకు వద్దు ఆయుష్, నాకు సార్ట్ అవుట్ చేసుకోవాలని లేదు. నాకు నువ్వు వద్దు. లాస్ట్ టైం అడుగుతున్నా, నా మాట విను, సార్ట్ చేసుకుందాం. నేను కూడా లాస్ట్ టైం చెప్తున్నాను, నాకు నువ్వు వద్దు. నాకు నువ్వు వద్దు ఆయుష్. నువ్వు ఇంకా మారవు ఆయుష్. ఛీ, ఇంకా ఈ కోపంతోనే ఉండు. పద. నేను ఇచ్చిన హెయిర్ బ్యాండ్ తీసి పడే ప్లీజ్. అరే మెంటల్ నా కొడక, ఏంట్రా ఇది? అందుకే చెప్పా రేపు వెళ్దామని చెప్పి. అంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోతుంది ఏంట్రా? ఏదో పైన అవుతుందిరా విష్ణు. కరెక్ట్ అనుకుంటున్నావా ఐరా నువ్వు తీసుకున్న డెసిషన్? నీకు తెలుసు కదా మధు నా లైఫ్ గురించి. నువ్వే చెప్పు, కరెక్టే నా డిసిజన్? అంటే ఒకసారి వాడితో మాట్లాడి సార్ట్ చేసుకుంటూ అయిపోతుందిగా ఐరా. ఏమని మధు? అదే అదే అంటే? అదే ఐరా నీ గురించి. సరిగ్గా చెప్పు మధు. అదే ఐరా నీ పాస్ట్లో జరిగిన వాటి గురించి, నీ పేరెంట్స్ గురించి, అసలు ఈ గొడవలంటే నీకెందుకు భయమో వాటి గురించి. ఐరా ఐరా ఏమైంది? ఏం అవ్వలేదు మధు, కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.